వాళ్ళ దగ్గర ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. ట్రేడ్ స్కాల్పర్, ట్రేడ్ బాట్స్ డెస్క్టాప్, టైమ్ బేస్డ్ స్ట్రాటజీస్కి ట్రేడ్ బాట్స్ వెబ్ అండ్ డెస్క్టాప్. నేను ప్రస్తుతానికి ట్రేడ్ డిస్క్ అనేది చేస్తున్నాను. ట్రేడ్ స్కాల్పర్ వీడియో ఆల్రెడీ చేశాను నేను, నా వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ట్రేడ్ డిస్క్ అంటే డిస్క్రిషనరీ ట్రేడర్స్ కండి ఈ టూల్. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఆప్షన్ చైన్ ఉంది. నేను సింబల్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ ఆప్షన్ చైన్ కూడా అప్డేట్ అయిపోతుంది. లేదు ఇక్కడ ఉన్న స్ట్రైక్సే కాకుండా నాకు మాన్యువల్ స్ట్రైక్స్ కావాలంటే కూడా మీరు మాన్యువల్ స్ట్రైక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది. అండ్ రైట్ సైడ్లో 4 ప్యానెల్స్ ఉన్నాయి: ఎంట్రీస్, అడ్జస్ట్మెంట్స్, లైవ్ పొజిషన్స్ అండ్ ట్రేడ్ సెట్టింగ్స్. ఆప్షన్ చైన్లో నేను సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్స్ ఎంట్రీస్లోకి వెళ్తాయి. ఎంట్రీస్లో నేను ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని కొట్టగానే అవి ఆర్డర్ ప్లేస్ అయిపోతాయి. యాక్చువల్లీ ఈ టూల్ని మన బ్రోకర్ టర్మినల్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండి. దానికి కూడా కొంచెం చిన్న 1 టైమ్ సెట్టింగ్స్ ఉంటాయి. అది బ్లూ చిప్ వాళ్ళు వీడియో చేశారు, అది కూడా ప్రొవైడ్ చేస్తారు మీకు కావాలంటే. అండ్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ కొట్టగానే ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లోకి ఆర్డర్స్ వస్తాయి. అండ్ అవే ఆర్డర్స్ మన బ్రోకర్ టర్మినల్లో ఎగ్జిక్యూట్ కూడా అవుతాయి సైమల్టేనియస్గా. సో నేను ఇక్కడ ప్లేస్ ఆర్డర్ కొడుతున్నాను. బట్ బిఫోర్ దాట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఈ స్ట్రైక్ వద్దనుకుంటే నేను డిలీట్ చేసుకోవచ్చు, ఇంకొక స్ట్రైక్ నేను యాడ్ చేస్తాను. అండ్ ప్లేస్ ఆర్డర్ అని కొట్టగానే నాకు అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి ఆర్డర్స్ లైవ్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతాయి అండ్ ఆర్డర్స్ ప్లేస్ అయిపోతాయి నా టర్మినల్లో. అండ్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్లో మన జనరిక్ ఇన్ఫర్మేషన్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టీపీ, ఎంట్రీ ఏంటి, ఎంఐఎస్ఆర్, ఎన్ఆర్ఎంఎల్ ఆర్డర్ అని, సిఈపీలు, సింబల్స్ అన్నీ యాడ్ అయి ఉంటాయి. అండ్ ఈ స్ట్రైక్స్ అనే సెక్షన్ వచ్చేసి మనకి స్ట్రైక్ అడ్జస్ట్మెంట్స్ అండి. 1 క్లిక్లో బ్రోకర్ టర్మినల్లో మనం చాలా కష్టపడాలి ఒకవేళ స్ట్రైక్స్ అప్డేట్ చేయాలంటే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న స్ట్రైక్ ఎగ్జిట్ అయిపోయి కొత్త స్ట్రైక్ తీసుకోవడం, అదంతా టైం కన్జ్యూమింగ్. మార్కెట్ ఫాస్ట్గా రన్ అవుతున్నప్పుడు మనం ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 క్లిక్ చేయాలి అంటే ఇక్కడ స్ట్రైక్స్లో మనం 4 స్ట్రైక్స్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇందాక, అవి ఉన్నాయి. 24,950 ఉంది. సో దీన్ని నేను ఒక స్ట్రైక్ పెంచాలనుకుంటే నేను చేయాల్సిందల్లా ఈ యారో క్లిక్ చేయడం. ఇది క్లిక్ చేస్తే ఉన్న 24,950 పొజిషన్ ఎగ్జిట్ అయిపోయి 25,000ది ఆర్డర్ ప్లేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను చూడండి, ఇక 24,950ది ఆర్డర్ ఎగ్జిట్ అయిపోయింది అండ్ 25,000కి అప్డేట్ అయిపోయింది. అదే నేను 25,000ని ఇంకో 2 స్ట్రైక్స్ పెంచాలనుకుంటే ఈ 2 యారోస్ క్లిక్ చేస్తే ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది దాని తగ్గట్టుగా. అదే నేను తగ్గించాలి అనుకుంటే, ఒక స్ట్రైక్ తగ్గించాలంటే ఈ లెఫ్ట్ యారో బటన్, 2 స్ట్రైకులు తగ్గించాలంటే ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు అన్ని స్ట్రైక్స్ 1 క్లిక్తో అడ్జస్ట్మెంట్స్ అయిపోతాయి. ఇదంతా స్ట్రైక్స్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లేదు నాకు 1, 2 కాకుండా ఒక 1000 అంటే ఒక 20 స్ట్రైక్స్ ముందుకు వెళ్ళాలి వెనక్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ కస్టమ్లో ఆప్షన్ ఉంది. దీన్ని డ్రాగ్ చేసుకొని ఏ స్ట్రైక్ కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని జస్ట్ కస్టమ్ షిఫ్ట్ అని కొడితే మీకు స్ట్రైక్ కూడా అప్డేట్ అయిపోతుంది. ఇవి వచ్చేసి స్ట్రైక్ అడ్జస్ట్మెంట్స్. అండ్ ఇక్కడ క్వాంటిటీ అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 క్వాంటిటీ ఉంది, మీరు అదే కాకుండా 1 కాకుండా ఇంకా క్వాంటిటీ పెంచాలన్నా జస్ట్ మీరు ఈ యారో కొడితే క్వాంటిటీ కూడా అప్డేట్ అయిపోతుంది అండ్ ఆర్డర్స్ కూడా దాని తగ్గట్టుగా ప్లేస్ అయిపోతాయి. లేదు తగ్గించాలి అనుకుంటే కూడా ఇది క్లిక్ చేయొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50% క్వాంటిటీ పెంచాలి అనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ 4 ఉంది. 50% క్వాంటిటీ పెంచాలి అనుకుంటే 50% అని నేను క్లిక్ చేయగానే 4లో 50% క్వాంటిటీ 2, సో ఇది 6కి చేంజ్ అయిపోతుంది. అండ్ అలాగే తగ్గించాలి అనుకున్నారు అనుకోండి, ఇక్కడ 50% కొట్టగానే దీంట్లో హాఫ్ అయిపోతుంది. అలాగా క్వాంటిటీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది విత్ 1 సింగిల్ క్లిక్. మీరు బ్రోకర్ టర్మినల్లో చేయాలంటే చాలా క్లిక్స్, చాలా టైం పడుతుంది. అండ్ అలాగే పెంచాలనుకున్నా, లేదు నాకు 1, 2 కాకుండా కొంచెం మంచిగా ఒక 7, 8 క్వాంటిటీలు పెంచాలి అనుకున్నా కూడా జస్ట్ క్వాంటిటీ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎంత కావాలో అది క్లిక్ చేసి ఓకే కొడితే క్వాంటిటీ కూడా మీకు అప్డేట్ అయిపోతుంది. తగ్గించాలన్నా కూడా సిమిలర్. అండ్ అలాగే ఎస్ఎల్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలి ఉన్న ఎస్ఎల్ క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి సింగిల్ స్ట్రైక్కి. అలాగే కింద క్విక్ బటన్స్ అండి, అంటే అన్ని సిఈస్కి కలిపి ఒకేసారి స్ట్రైక్ పెంచాలన్నా ఆర్ అన్ని సిఈస్కి కలిపి స్ట్రైక్ తగ్గించాలన్నా, 2 స్ట్రైకులు పెంచాలన్నా, 2 స్ట్రైకులు తగ్గించాలన్నా ఆర్ అన్ని పిఈ పొజిషన్స్కి అప్డేట్ చేయాలన్నా కూడా ఇవన్నీ క్విక్ బటన్స్ అండి. లేదు మీరు అనుకున్న దానికంటే మార్కెట్ రివర్స్లో వెళ్తుంది, ఉన్న సిఈ పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే జస్ట్ ఆల్ సిఈ ఎగ్జిట్ అని కొడితే మీకు ఉన్న సిఈ పొజిషన్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోతాయి. ఆల్ పిఈ ఎగ్జిట్ ఏమో ఉన్న పీ పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోతాయి. కస్టమ్ షిఫ్ట్ ఇందాక చూసాం కదా, స్ట్రైక్స్ని కస్టమ్గా అప్డేట్ చేసుకోవాలి అంటే షిఫ్ట్ అని కొట్టాలి. అండ్ మాడిఫై క్వాంటిటీ, ఈ ఉన్న స్ట్రైక్స్ అన్నింటికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక 3 స్ట్రైక్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ 3 నెంబర్ పెట్టి మాడిఫై క్వాంటిటీ అని కొడితే అన్ని స్ట్రైక్స్ కూడా అప్డేట్ అయిపోతాయి. సో అలా కాకుండా లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ అంటే క్వాంటిటీ తగ్గించాలన్నా పెంచాలన్నా అన్ని స్ట్రైక్స్కి కలిపి ఇక్కడ చేయొచ్చు.
ఇక్కడ క్వాంటిటీ +50% -50% అంటే ఈ బటన్స్కి చేస్తే అన్ని స్ట్రైక్స్కి అప్డేట్ అవుతాయి. సో ఈ అడ్జస్ట్మెంట్ సెక్షన్ చాలా పవర్ఫుల్ అండ్ 1 క్లిక్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చండి మన పొజిషన్స్ అన్నింటికి. అండ్ ఇక్కడ మీకు క్లియర్గా కింద కనిపిస్తూ ఉంటాయి లైవ్ పొజిషన్స్. ఏమైనా సింగిల్ ఎగ్జిట్ కావాలన్నా కూడా మీరు చేసుకోవచ్చు. అలా కాకుండా ట్రేడ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి కదా, దీంట్లో గ్లోబల్ మ్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత ప్రాఫిట్ వచ్చాక ఉన్న పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోవాలి అని కూడా పెట్టచ్చు. అండ్ లాస్లో కూడా అండ్ నాకు ఇంత లాస్ వస్తే ఉన్న పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అయిపోవాలని కూడా పెట్టచ్చు. అలా కాకుండా ఆటో ఎగ్జిట్ టైం అని కూడా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టైం వచ్చేసరికి ఉన్న పొజిషన్స్ అన్ని ఎగ్జిట్ అయిపోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ అండర్లయింగ్ ఎగ్జిట్ కూడా చాలా హెల్ప్ అవుతుందండి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ట్రేడర్స్ ఏం చేస్తారు అంటే అనాలిసిస్ చేస్తున్నప్పుడు నిఫ్టీ స్పాట్లో చేస్తారు అండర్లయింగ్లో. అండ్ అలాంటప్పుడు హై లో అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఇక్కడ హై లో వచ్చినప్పుడు పొజిషన్స్ అన్నీ ఎగ్జిట్ అవ్వడం అలాంటి సెట్టింగ్స్ కూడా ఇక్కడ వీళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ స్టాప్ లాస్ని ట్రైల్ చేసినట్టుగా ప్రాఫిట్ని కూడా ట్రైల్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రాఫిట్ కనుక ఇంత రీచ్ అవుతే లాక్ చేయొచ్చు ప్రాఫిట్ని. అండ్ అలా కాకుండా పొజిషన్స్ అన్ని 1 సింగిల్ క్లిక్లో అంటే మీకు సడన్గా ఉన్న ప్రాఫిట్ అంతా పోతుంది అనిపించిన ఆర్ సడన్గా మార్కెట్ రివర్స్ అయింది అనిపించిన అన్ని పొజిషన్స్ ఒకేసారి ఎగ్జిట్ చేయాలన్నా కూడా మీరు ఎగ్జిట్ ఆల్ కొడితే ఎగ్జిట్ అయిపోతాయి పొజిషన్స్, రీసెట్. సో ఇలాంటివి చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి. మీకు ఆర్డర్ బుక్ కూడా ఉంటుంది, మీరు ఏ పొజిషన్ ఎగ్జిట్ చేశారు, ఏది పెట్టారు, ఎంత ప్రాఫిట్ వచ్చింది, అవన్నీ ఆర్డర్ బుక్లో మీకు ట్రాక్ అవుతూ ఉంటాయి. లాగ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళి మీరు ఇవాళ ఏం చేశారు, మీరు పొజిషన్ ఎగ్జిట్ చేశారా లేదా, ఇవన్నీ సెట్టింగ్స్ అవి చూసుకోవడానికి కూడా మీకు లాగ్స్ ఉంటాయి. అండ్ ఈ అడ్వాన్స్డ్ టూల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మీరు అవైల్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మీకు ఈ టూల్ ఫ్రీగా కావాలి అంటే నా రెఫరల్ కోడ్ ఉందండి డిస్క్రిప్షన్లో, NKBC అని. ఆ కోడ్ తీసుకొని బ్లూ చిప్ వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వండి. ఆ కోడ్ ఇవ్వడం మర్చిపోకండి, ఎందుకంటే ఎక్స్క్లూజివ్గా మన సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ 25 మెంబర్స్కి లైఫ్ టైం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టూల్ని. సో ఒకవేళ మీకు ఈ టూల్స్ అన్నీ కావాలి అంటే వెంటనే ఆ కోడ్ని బ్లూ చిప్ వాళ్ళకి ఇస్తే ఈ టూల్స్ని ఫ్రీగా ఎలా అవైల్ చేసుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు.